హాయ్! హలో! గుడ్ మార్నింగ్. ఈరోజు కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ వీడియో షేర్ చేస్తున్నాను. యాక్చువల్‌గా వీడియో షూటింగ్ చేయాలనే ఆలోచనే లేదండి. సడెన్‌గా మధ్యలో గుర్తొచ్చిందనమాట. అప్పటికి గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేసాను. కౌంటర్ టాప్ క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇంకా ముగ్గు ఒకటే మిగిలిందనమాట. ఆ తర్వాత నుంచి అయితే మీతో షేర్ చేస్తాను. సో, గ్యాస్ క్లీనింగ్, కౌంటర్ టాప్ క్లీనింగ్ చెప్పాను కదా అయిపోయిందని. ఇంకా ముగ్గు వేసుకోవడం ఉందనమాట. సో, కౌంటర్ టాప్ మీద ఇలా ముగ్గు వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టమండి. చాలా సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నాను నేను. అండ్ ఫ్రైడేస్ అప్పుడైతే ఇలా ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. నాకైతే ఇలా చేయడం చాలా ఇష్టం. ఇలా ముగ్గు వేసుకొని అంతా నీట్ అండ్ క్లీన్గా ఉంటే మనసుకి హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. వంట చేయాలనే ఉత్సాహం ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. అందరూ ఆల్మోస్ట్ ఇలాగే చేస్తారని అనుకుంటున్నాను. కానీ ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. మీకు వీలైతేనే చేయండి. మనసుకి ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు చెప్పలేను. చూసారు కదా, కౌంటర్ టాప్ మీద ప్లెయిన్‌గా ఉన్నప్పటికీ ముగ్గు వేసిన తర్వాత ఎంత డిఫరెన్స్ ఉందో, ఎంత మంచిగా అనిపిస్తుందో, ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. గ్యాస్ క్లీన్ చేసిన తర్వాత గ్యాస్ స్టవ్‌కి కూడా పసుపు, కుంకుమ బొట్లు పెట్టేస్తానండి. మన ఛానల్‌లో ఈ గ్యాస్ అన్బాక్సింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను కదండీ! ఇప్పటికి కూడా కమెంట్స్ వస్తుంటాయి ఎలా వర్క్ అవుతుందని. చాలా బాగా వర్క్ అవుతుందండి. నా సజెషన్ అయితే స్టీల్ గ్యాస్ స్టవ్ తీసుకోవడం చాలా చాలా బెస్ట్ అండి. ఏదో మనం సోకులకి వెళ్తాం కానీ ఆ గ్లాస్ స్టవ్‌లు తీసుకుంటున్నాం కదా! చాలామంది వీడియోస్ పెడుతున్నారు కదా! చూసే ఉంటారు మీరందరూ కూడా. పేలిపోతున్నాయి చాలామందివైతే. అవన్నీ చాలా డేంజర్ అండి. చూడడానికి మాత్రమే మంచిగా అనిపిస్తాయి. స్టీల్ చాలా బెస్ట్. ఇప్పుడు ఎవరైనా కొత్తగా తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే గ్యాస్ స్టవ్ అయితే స్టీల్ తీసుకోవడం చాలా చాలా బెస్ట్ అని చెప్తాను నేను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ నీట్‌గా పెట్టుకున్నామంటే స్టీల్ కంటే ఇంకేది బాగుండదండి. ఒకసారి మీరే కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వీడియోస్‌లో కూడా షేర్ చేసి ఉంటాను అనుకుంటాను. ఇలా బాక్స్‌లో ఏం పెడతానని చెప్పేసి ఒక సిస్టర్ కమెంట్ చేశారండి. సో, ఈ బాక్సెస్‌లో అయితే నేను ఈ లాంగ్ బాక్స్‌లో అయితే లైటరు, చాకులు ఇలాంటివన్నీ పెట్టుకుంటాననమాట. ఇంకో పెద్ద బాక్స్ ఉంటది కదా! గ్రీన్ కలర్ బాక్స్‌లో అయితే స్పూన్స్, లెమన్ స్క్వీజర్ ఒకటి, ఇవన్నీ పీలర్ ఇలాంటివన్నీ. సో, గ్రీన్ బాక్స్‌లో అయితే కట్లరీ ఐటెమ్స్, స్పూన్స్ ఇలాంటివన్నీ చాలా చాలా స్పాచులాస్ ఇలాంటివన్నీ పెట్టేస్తానండి. ఎక్కువగా ఏది యూజ్ అవుతుంది అనేది చూసుకొని నేను కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటానండి. ఎందుకంటే మా కిచెన్ చాలా చిన్నది. మెయిన్ కౌంటర్ టాప్ చాలా చిన్నది. నేనేమో పెద్ద కిచెన్ కావాలనుకుంటాను. రెంట్ హౌస్ అయినా సరే మనం మంచిగా తీసుకోవాలనుకుంటాను. కానీ నాకు కిచెన్ ఎక్కడా కూడా అసలు సెట్ అవ్వట్లేదు. ఎప్పటికి సెట్ అవుతుందో ఏంటో చూడాలి. సో, ఇదండి ఇవాల్టి వీడియో అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. టాటా. బాయ్. నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుద్దాం.